టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో సైబర్ సెక్యూరిటీపై జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సైబర్ సెక్యూర్ ఇండియా రోడ్ మ్యాప్ ను రూపొందిస్తుందని వెల్లడి. చికెన్ నెక్ ప్రాంతం భారతదేశ ఐక్యతకు మరియు దేశ సమగ్రతకు వెన్నెముక స్పష్టం చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధాని మోదీపై దాడికి ప్లాన్, ఆ వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలు గర్వపడుతున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ నేతలపై 500 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అస్సోం సీఎం. తన పరువుకు భంగం కలిగించే ఆరోపణలు చేశారన్న హిమంత. తెలంగాణ వ్యాప్తంగా నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు. నా పేరును మార్చడానికి మీరెవరు? రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం. రికార్డు స్థాయికి రైతు కూలీల ఆత్మహత్యలు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. తెలంగాణ జల హక్కులకు గన్ని కొడుతుంటే బీఆర్ఎస్ ఊరుకోదు. ఢిల్లీలోని కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడిస్తాం, హరీష్ రావు హెచ్చరిక. బోలేబాబా డైరీని తీసుకువచ్చిందే చంద్రబాబు, తేల్చి చెప్పిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రియల్ టైమ్ రిపోర్టింగ్ ఎఫ్ఎస్ఎల్ నెట్వర్క్ సామర్థ్య నిర్మాణం, పరిశోధన మరియు అభివృద్ధి మరియు అవగాహన ద్వారా ప్రభుత్వం సైబర్ స్పేస్ యొక్క సైబర్ పరిశుభ్రతను నిర్ధారిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన ట్యాంక్లింగ్ సైబర్ ఎనేబుల్డ్ ఫ్రాడ్స్ మరియు డిసమంట్లింగ్ ది ఎకోసిస్టమ్ అనే జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. 2 రోజుల సమావేశం అన్ని వాటాదారులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి వారి జ్ఞానాన్ని ఏకం చేయడం ద్వారా సైబర్ సెక్యూర్ ఇండియా అనే మోదీజీ దార్శనికతను నెరవేర్చడానికి రోడ్ మ్యాప్ ను రూపొందిస్తుందని అమిత్ షా తెలిపారు. దాదాపు 20,000 కోట్ల సైబర్ మోసం నుండి 8,189 కోట్లను స్తంభింపచేయడం ఒక పెద్ద విజయమని, దీనికి తాను 14C సిబిఐ మరియు సంబంధిత అన్ని సంస్థలను అమిత్ షా అభినందించారు. जनवरी से 2020 से 2025 तक हमने जो प्रयोग किया I4C का, इसकी रिपोर्टिंग पोर्टल का 30 नवंबर 2025 तक 23 करोड़ से ज्यादा उपयोग हुआ है. इससे हम समझ सकते हैं कि कितना महत्वपूर्ण प्लेटफॉर्म बन चुका है. 30 नवंबर 2025 तक 82 लाख साइबर क्राइम शिकायतें दर्ज हुई हैं और इसमें से 1,84,000 एफआईआर में कन्वर्ट की गई है और ढेर सारी शिकायतों का निराकरण भी आया है. 31 दिसंबर 2025 तक देश के करीब 62 बैंक और वित्तीय संस्थाएं ऑन बोर्ड हो चुकी हैं.
और गृह मंत्रालय ने लक्ष्य रखा है कि कोऑपरेटिव बैंकों समेत सभी को इस दिसंबर के पहले हम ऑन बोर्ड कर लेंगे, जिससे कहां पर भी कोई गुंजाइश न रहे। और 23,61,000 शिकायतें जो आई, उसमें 8,189 करोड़ रुपयों की अधिक की राशि को हम बचाने में सफल हुए हैं। దేశ సరిహద్దులో ఉన్న చికెన్ నెక్ ప్రాంతం భారత్కు కీలకమైన ప్రాంతమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ చికెన్ నెక్ ప్రాంతం భారతదేశ ఐక్యతకు మరియు దేశ సమగ్రతకు వెన్నెముక వంటి వారధి అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభివర్ణించారు. इस बजट में मुझे कहते हुए प्रसन्नता है कि भारत के भविष्य का जो रोड मैप हमें बनाना है, संपूर्ण विकसित भारत, उसका पूरा खाका तैयार किया गया है। दशकों तक कांग्रेस ने नॉर्थ ईस्ट और विशेषकर असम को अपनी वोट बैंक की घिनौनी राजनीति की प्रयोग स्थली बना कर रखा था। यहाँ की टूटी फूटी सड़कें, कमजोर रेल संपर्क कनेक्टिविटी नहीं थी, यहाँ उद्योग नहीं थे, रोजगार नहीं था। लेकिन प्रधानमंत्री जी ने पूर्वोत्तर को विशेष पूर्वोत्तर के विकास को पर विशेष जोर देते हुए यहाँ की हर समस्याओं के समाधान की कोशिश की है। मित्रों, चिकन नेक जो पूरे देश को नॉर्थ ईस्ट जोड़ती है, वो चिकन नेक कोई एक सकरा रास्ता नहीं, भारत की एकता का सेतु और अखंडता की रीढ़ है। కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ కిరణ్ రిజిజు ఫిబ్రవరి 4న లోక్సభ లోపల ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. లోక్సభలో ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు ఇటీవల స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధానిని సభకు రావద్దని సూచించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రిజిజు తన ఖాతాలో షేర్ చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంటులో కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఈ విధంగా చేసిన ఆందోళనను, వారి అవమానకరమైన ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలు గర్వపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు ఎంతో సహనంతో ఉన్నారని తెలిపారు. బీజేపీ ఎంపీలు సహనం కోల్పోయి ఉంటే పరిస్థితి చేదాటిపోయేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు గౌరవం, పవిత్రతను కాపాడేందుకు బీజేపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ ఎంపీలు బ్యానర్ పట్టుకొని నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి సీటు వద్ద ఆందోళన చేస్తున్నట్లుగా ఉంది. ఆందోళనను విరమించుకోవాలని కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, గిరిరాజ్ సింగ్లు కాంగ్రెస్ మహిళా ఎంపీలను కోరినప్పటికీ వారు అక్కడి నుంచి కదలడానికి నిరాకరిస్తున్నట్లు వీడియోలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబ సభ్యులు 1200 ఎకరాల భూములు ఆక్రమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగోయ్లపై హిమంత 500 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగోయ్లపై పరువు నష్టం దావా వేశానని హిమంత తెలిపారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై దురుద్దేశపూర్వకంగా పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వారి నుంచి 500 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశానని తెలిపారు. কেইদিনমানৰ পৰা কংগ্ৰেছ দলৰ যিবিলাক নেতা তেওঁলোকে কৈ আছিলে যে মোৰ বোলে ক'ৰবাত বেনামী 12,000 বিঘা মাটি আছে। মই কোৰ্টত এটা কেছ দি দিছোঁ যাতে তেওঁলোকে লিষ্টখন কোৰ্টতে দিব পাৰে। তেওঁলোকক মই সহায় কৰি দিছোঁ যাতে তেওঁলোকে মোৰ সম্পত্তিৰ লিষ্টখন কোৰ্টত দিব পাৰে, আৰু যদি দিব নোৱাৰে মোক 500 কোটি টকা মোক দিব লাগিব। এইটোৱে হৈছে গোচৰ।
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. పోలింగ్ నేపథ్యంలో బందోబస్తుపై డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తాం. 1302 అత్యంత సున్నితమైన 1926 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాము. అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ను మోహరిస్తాం. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 167 స్ట్రాటజిక్ నిఘా బృందాలను రంగంలోకి దించాము అని తెలిపారు. चलो అయిపోయింది బ్రదర్ చలో फोन अलो ले फोन ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క శాసన సభకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే ప్లకార్డులను బ్యానర్లను పట్టుకొని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. Arbitrary restrictions placed through misuse of section 22A and key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by this మా తల్లి పెట్టిన పేరును మార్చి పిలవడానికి మీరెవరంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఎవరికో దత్తపుత్రుడినని, కల్వకుంట్ల కిషన్ రావు అని పేరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి విమర్శలు చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు మార్చి పిలవడం సరికాదని అన్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య ఏమైనా ఉంటే వారే తేల్చుకోవాలని, తనను మధ్యలోకి లాగవద్దని సూచించారు. అంతగా అవసరమైతే మీరు రేవంత్ ఖాన్ అని మార్చుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. కానీ మా తల్లి పెట్టిన పేరును మార్చడానికి మీరెవరని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు సరికాదని హితవు పలికారు.
మజ్లిస్ పార్టీతో కలిసి ముందుకు సాగినన్ని రోజులు మేం నిలదీస్తూనే ఉంటామని అన్నారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. దానికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం ఏవైతే హామీలు ఇచ్చారో హామీల గురించి మాట్లాడాల్సిందే. అది ప్రధానమైనటువంటి ఎజెండా జరగాలి. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి మీ హామీలు, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓటు అడిగారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 46 అసెంబ్లీలలో 50% తెలంగాణలో పోలింగ్ జరిగింది. మళ్ళీ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఓటు అడిగారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటు అడుగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ తీసేస్తే 4వ ఎలక్షన్. ఈ 4 ఎలక్షన్స్ లో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసిందేందో చెప్పండి. ఎంతసేపు ఉచిత బస్సు అని ఊదరగొట్టడమే తప్ప ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఉచిత బస్సు పేరు మీద ప్రజల కడుపు నిండదు. తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు. బస్సులో ఫ్రీగా తిరిగినంత మాత్రాన ప్రజలకు ఉపాధి అవకాశాలు రావు. బస్సులో తిరిగినంత మాత్రాన మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు మర్చిపోరు. ఉచిత బస్సులో తిరిగినంత మాత్రాన 420 హామీలు ప్రజలు మర్చిపోరు. భారతీయ జనతా పార్టీగా పదే ప్రశ్నిస్తాము. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా రైతు కూలీల ఆత్మహత్యలు, మరణాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ రైతులకు వ్యవసాయాన్ని పండగలా మారిస్తే దానికి భిన్నంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తుందని ఆక్షేపించారు. ఇందుకు నిదర్శనమే పెరుగుతున్న అన్నదాతల బలవన్మరణాలని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నివేదిక ఈరోజు ప్రచురించడం జరిగింది. ఆ పోలీసులు వెల్లడించినటువంటి నివేదికలో 2025 సంవత్సరానికి సంబంధించి 2865 మంది రైతు కూలీలు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే దాదాపుగా 2024 సంవత్సరంతో పోలిస్తే 5% అంటే 4.8% ఇది అధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం అనేటువంటిది ఇది రైతాంగాన్ని కానీ సమాజాన్ని కానీ కలవరపాటుకు గురి చేసేటువంటి. ఆ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఉద్యానవన పంటలకు లేవు, వ్యవసాయ పంటలకు లేవు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి వాటిలో వాణిజ్య పంటలకి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి వరి కానీ, శనగ కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, అరటి కానీ, కోకో కానీ, పొగాకు కానీ ఎక్కడా కూడా ఏ పంటకి కూడా, నిమ్మ కానీ ఎక్కడ ఏ పంటకి కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు అన్ని విధాలు కూడా ఇబ్బంది పడేటువంటి ఏర్పడింది. మీరు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంటల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి హడావిడి చేయడం తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి మీరు కేవలం ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన, ఆ చిత్తశుద్ధి మీకు లోపించింది. కాబట్టే ఒక్కరోజు కూడా రైతులకు సంబంధించినటువంటి విధానాల మీద, వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఎందుకు ఇంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అనేటువంటిది మీ ప్రభుత్వంలో మీ పోలీసు శాఖ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా మీరు సమీక్షించుకోవడం లేదు. అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే మాకేం పర్వాలేదు, మేము పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తామన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించి రైతుల ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నా ఏపీ సర్కార్ కృష్ణా జలాలను అడ్డుగోలుగా కొల్లగొడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నట్టని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇన్లెంట్లు, బోర్డు అనుమతులు లేకుండా అక్రమంగా అప్పనంగా 80% నీళ్లను తరలించుకుపోతుంటే కండ్లు మూసుకున్నారా అని మండిపడ్డారు. జనవరి 28 నాటికే ఏపీ 664 టీఎంసీలు వాడుకున్నదని, ఇంకా 2 రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుందని, వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి ఏపీ నీటి దోపిడీని ఆపాలని తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాసినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. ఇప్పటికీ ఏపీ ప్రతిరోజు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి 1.5 టీఎంసీల నీటిని అప్పనంగా తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కండ్లగప్పగించి చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యారు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము,
రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టారు. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా ఎవరికో ఒకరికి, ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇది ఎంత ఇంపార్టెంటు. ఒకవైపు లెక్కకు మించిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోట 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పరిశీలి ఎవరు చేయాలి? హూ ఈజ్ ద మెంబర్? ఈజ్ ఈఎన్సీ. ఈఎన్సీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద కేఆర్ఎంబి. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దునిద్ర లేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ తక్షణమే పెట్టాలన్నారు. బోర్డు మీటింగ్లు పెట్టించుకొని పరిస్థితి ఎవరిది, బాధ్యత ఎవరిది? పెడితే ఆ బోర్డులో మెంబర్ ఎవరు? ఈఎన్సీ ఈజ్ ద మెంబర్. అంటే బోర్డు మెంబరే ఖాళీగా పెట్టిండ్రు. నీళ్ళ కోట అయిపోయినాక దాన్ని పరిశీలి చేయాల్సిన ఈఎన్సీ పోస్ట్నే మీరు ఖాళీగా పెట్టినారు. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే, మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టినరు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి. కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. బోలేబాబు డైరీని తీసుకువచ్చిందే చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ బాబు అధికారంలోకి వచ్చాకే శాంపిల్స్ తీసి నెయ్యిలో జంతుకవు కలిసిందని అంటున్నారని ఆరోపించారు. తమ హయాంలో తప్పు జరిగిందని ఎలా అంటారని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మా పాయింట్ ఒకటే, అసలు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ దేనికోసం మొదలైంది? ఈ పాయింట్ జంతువుల కొవ్వు అనే దాని మీద మొదలైంది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా దాని మీదనే మూవ్ అయింది. ఇప్పుడు అందులో వచ్చిన మిగిలిన అంశాలకే చూద్దాం. ఉదాహరణకు ఆయన బోలేబాబా అంటున్నాడు. ఎవరి బోలేబాబా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో హర్ష్ డైరీ అనే పేరుతో ఉన్నదే పేరు మార్చి బోలేబాబా అయింది. దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కు ఆయన హయాంలోనే 18లోనే ఇప్పుడు 2018లో వెళ్లారు. ఆయన హయాంలో టీటీడీలో అప్పుడున్న వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి ఎంతో 1,80,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందనో ఇంకో సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా చేశారు. వాళ్లను తరువాత ఎప్పుడైతే అది బోలేబాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది. సరే, వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపుల్స్ బట్టి చెప్తున్నావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపుల్స్ నుంచే తీసుకున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బోలేబాబా ఎలిజిబిలిటీ వచ్చింది. హర్ష డైరీ అయిన రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడో మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్ లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ గానీ ఇక్కడ ప్రభుత్వం గానీ, ప్రభుత్వం తరపున ఉన్న గానీ, టీటీడీ బోర్డు గానీ, టీటీడీ బోర్డు సభ్యులు గానీ, టీటీడీ బోర్డు చైర్మన్ గానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ గాని ప్రస్తావన గాని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు.
మళ్ళీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావదు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్ లో. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. యువ షూటర్ ఆకృతి దాహియా, ఒలింపియన్ అంజుమ్ మోడ్గిల్ ఆసియా ఛాంపియన్షిప్ రైఫిల్ పిస్తోల్లో పతకాలతో మెరిశారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో 24 ఏళ్ల ఆకృతి 343.8 పాయింట్లు సాధించి రెండో స్థానాన నిలవగా 340.4 పాయింట్లతో అంజుమ్ కాంస్యం గెలిచింది. కజకిస్తాన్ షూటర్ సోఫియా షుజేంకో 358.2 అగ్రస్థానంతో ప్రపంచ రికార్డు సృష్టించడమే గాక స్వర్ణాన్ని దక్కించుకుంది. ఇక జూనియర్ మహిళల రైఫిల్ 3 పొజిషన్స్లో భారత్కు చెందిన ప్రచి గైక్వాడ్ స్వర్ణం, అనుష్క ఠాకూర్ కాంస్యం గెలిచారు. వరుసగా లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. లాభ నష్టాలతో దోబూచులాడుతున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. మరోవైపు అమెరికా బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ భారత వస్త్ర రంగానికి సవాలు విసురుతుందనే అంచనాలు కూడా మదుపర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 70 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో 150 పాయింట్లు పైకి వెళ్ళింది. అయితే మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 84,230 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 8 పాయింట్ల లాభంతో 25,927 వద్ద కదలాడుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో సైబర్ సెక్యూరిటీపై జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సైబర్ సెక్యూర్ ఇండియా రోడ్ మ్యాప్ ను రూపొందిస్తుందని వెల్లడి. చికెన్ నెక్ ప్రాంతం భారతదేశ ఐక్యతకు మరియు దేశ సమగ్రతకు వెన్నెముక స్పష్టం చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధాని మోదీపై దాడికి ప్లాన్, ఆ వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలు గర్వపడుతున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ నేతలపై 500 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అస్సోం సీఎం. తన పరువుకు భంగం కలిగించే ఆరోపణలు చేశారన్న హిమంత. తెలంగాణ వ్యాప్తంగా నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు. నా పేరును మార్చడానికి మీరెవరు? రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం. రికార్డు స్థాయికి రైతు కూలీల ఆత్మహత్యలు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్.
తెలంగాణ జల హక్కులకు గన్ని కొడుతుంటే బీఆర్ఎస్ ఊరుకోదు. ఢిల్లీలోని కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడిస్తాం, హరీష్ రావు హెచ్చరిక. బోలేబాబా డైరీని తీసుకువచ్చిందే చంద్రబాబు, తేల్చి చెప్పిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.